మొబైల్ ఫోన్ ఉపయోగించడం వల్ల నష్టాలేంటి, లాభాలేంటి తెలుసుకోవాలంటే ముందు మనం అడిక్షన్ గురించి తెలుసుకోవాలి. మనిషికి అడిక్షన్ ఎలా క్రియేట్ అవుతుందో తెలుసుకుందాం. మీకు మందు అలవాటు లేదనుకోండి, చాలా రోజుల తర్వాత మీ ఫ్రెండ్ కలిశాడని ఇద్దరు కలిసి మందు తాగుతారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇంకొక ఫ్రెండ్ మ్యారేజ్ ఉందని మందు తాగుతారు. మరికొన్ని రోజులకి ఇంకో ఫంక్షన్ వల్ల మందు తాగుతారు. అలా 6 నెలలకు ఒకసారి తాగడం, తర్వాత 3 నెలలకు ఒకసారి తాగడం, తర్వాత నెల రోజులకు ఒకసారి తాగడం, కొద్ది రోజులకి ప్రతిరోజు తాగాలని అనిపించడం. దీన్ని అడిక్షన్ అంటారు. ఇలా అడిక్ట్ అవ్వడానికి కారణం మనిషి బ్రెయిన్లో ఉన్న డోపమైన్. బ్రెయిన్కి ప్లెజర్, సంతోషాన్ని అందించే ట్రాన్స్మిటర్ డోపమైన్. ఆల్కహాల్, ధూమపానం లాంటివి ఆరోగ్యానికి నష్టం కలిగిస్తాయని తెలిసినా శరీర అవయవాలకు, ఆరోగ్యానికి ఏమైతే నాకేంటి, బ్రెయిన్కి ప్లెజర్ అందించడమే నా పని అన్నట్టు పనిచేస్తుంది డోపమైన్. ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఎవరు ఫోన్ యూజ్ చేయరు. ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ యూజ్ చేస్తారు. ఆ ఖాళీగా ఉన్నప్పుడు చూసే ఫోన్ కాస్త అడిక్షన్లా మారి చేయాల్సిన పని మానేసి ఫోన్ చూసేలా చేస్తుంది. అడిక్షన్ నిప్పు లాంటిది. మీరు దాన్ని సరిగ్గా వాడితే మీ జీవితానికి వెలుగులు తెచ్చిపెడుతుంది. సరిగ్గా వాడకపోతే జీవితాన్ని కాల్చేస్తుంది. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఎలా వాడుకోవాలి, ఎలాంటి వాటికి వాడకూడదో తెలుసుకుందాం. చిన్నపిల్లలు అయితే బ్రెయిన్ షార్ప్గా పనిచేయడానికి క్విజ్లు, ఈజీగా బొమ్మలు వేయడం, వరల్డ్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవడం, హెల్దీ ఫుడ్స్ ఏవి, చాక్లెట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ హెల్త్కి ఎంత ప్రమాదమో మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. స్టూడెంట్స్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఎలాంటి ఉద్యోగమైనా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి నేర్చుకోవాలో ఫోన్లోనే తెలుసుకోవచ్చు. ఏదైనా బిజినెస్ చేయాలన్నా ప్రతి వ్యాపారానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుభవాలు, ఎగ్జాంపుల్స్ ఫోన్లోనే తెలుసుకోవచ్చు. ఇవన్నీ మహిళలకు కూడా వర్తిస్తాయి. అలాగే ఇంట్లోనే ఉండి ఉపాధి అవకాశాలు పొందడానికి మహిళలకు చాలా రకాల మార్గాలు మొబైల్ ఫోన్ మీకు అందిస్తుంది. వంటల వీడియోలు, ఆరోగ్య చిట్కాలు, బ్యూటీ టిప్స్, చిన్నపాటి వ్యాపారాలు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా చేసుకోవచ్చు. వృద్ధులు కూడా తమ వయసును బట్టి ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి, నేటి తరం పిల్లలు ఎలా మారుతున్నారు, వారికి అనుకూలంగా మనం ఎలా ఉండాలన్నది మొబైల్ ఫోన్లోనే తెలుసుకోవచ్చు. పెద్ద చదువులు లేకపోయినా చాలా కోర్సులు ఫ్రీగా నేర్చుకోవచ్చు. బంధువులతో బంధాలు పెంచుకోవచ్చు. వాళ్ళ యోగక్షేమాలు, మీ కష్టసుఖాలు వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా వారితో పంచుకోవచ్చు. అంతెందుకు, భార్యాభర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు ఎదురుగా మాటల్లో చెప్పలేనివి వాట్సాప్లో తెలియజేయచ్చు. ఇలా చాలా ఉన్నాయి. ఇక నష్టాల గురించి చెప్పుకుంటే రాజకీయాల గురించి అతిగా భావోద్వేగానికి గురి కావడం, అనవసరమైన విషయాల గురించి స్పందించి ఇబ్బందులు పడటం, కులమత విద్వేషాల గురించి పదే పదే చూస్తూ తమను తాము మానసిక ఉద్వేగానికి గురి కావడం, క్రికెట్ చూస్తూ అడిక్ట్ అయ్యి బెట్టింగ్లు వేసి నష్టపోవడం, మీరు చేసిన తప్పులకు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బందులు పడటం, సినిమాలు, ఎంటర్టైన్మెంట్ వీడియోలు, రీల్స్కు అడిక్ట్ అవ్వడం వల్ల చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం మీద నిర్లక్ష్యం చేయడం, అశ్లీల వీడియోలు, పోర్న్ వీడియోలు అతిగా చూడటం, వాటికి అడిక్ట్ కావడం వల్ల అసలైన భావోద్వేగం, సంతోషం పొందాల్సిన చోట నిరాశపడేలా చేస్తాయి. తక్కువ టైంలో డబ్బు సంపాదించడం, తప్పుడు మార్గాల్లోకి వెళ్ళడం, ఆన్లైన్ మోసాలు చేయడం, ఆన్లైన్లో మోసపోవడం లాంటివి జరుగుతాయి. చిన్నపిల్లలు ఎడ్యుకేషన్ వదిలేసి అనవసర వీడియోలు చూడటానికి అలవాటు పడతారు. ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఒక బాధపడే వీడియో చూస్తే చాలు, మీ బాధను పెంచడానికి మీరు మరింత బాధపడేలా వీడియోలు లేదా మీ కోపాన్ని రెట్టింపు చేసే వీడియోలు వస్తుంటాయి. ఇద్దరు భార్యాభర్తలు గొడవపడినప్పుడు భార్య ఎంత కష్టపడుతుంది, భార్య బాధను అర్థం చేసుకునేవారే లేరు, అంతా భర్తలదే తప్పు అన్న వీడియోలు కనిపిస్తాయి. అలాగే భర్త ఎంత కష్టపడినా, కుటుంబం కోసం ఎంత చేసినా తనకు ఇంట్లో కానీ సమాజంలో కానీ విలువ లేదు అనే వీడియోలు వస్తాయి. ఇలా అయితే వాళ్ళిద్దరూ కలిసి ఉండేది ఎప్పుడు? ఇద్దరు లవర్ల పరిస్థితి కూడా ఇంతే. కొంతమంది ఫోన్కి అడిక్ట్ అయిపోయి తెల్లవారుజాము 5 గంటల వరకు చూస్తూనే ఉంటారు. శరీరం పనిచేయడానికి ఫుడ్ ఎంత అవసరమో బ్రెయిన్ సరిగ్గా పనిచేయడానికి నిద్ర కూడా అంతే అవసరం. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందులో ముఖ్యమైనవి మనిషి ఆలోచనా శక్తి నశిస్తుంది. జీవితంలో ఎదగడానికి అవసరమైన డిసిషన్స్ తీసుకోలేరు. నిద్రలేమి వల్ల చిన్న చిన్న విషయాలకు కోపం, చిరాకు వస్తుంది. బద్ధకం అలవాటు అవుతుంది.
ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం ఫోన్ చూస్తుంటే ఎవరో కొత్త బైక్ కొన్న వీడియో వస్తుంది, ఎవరో కొత్త ఇల్లు కొన్న వీడియో వస్తుంది, ఇంకొకరు ఏదో సాధించినట్టు కనిపిస్తుంది. వాటిని చూసి ఇన్స్పైర్ అయితే మంచిదే, కానీ వాళ్లకు ఉంది మనకు లేదు అని ఇన్సెక్యూర్ ఫీల్ అయితే ప్రమాదం. మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోవడం అన్నిటికంటే పెద్ద ప్రమాదం. హ్యూమన్ సైకాలజీ ఏం చెబుతుందంటే, మనిషి తనకంటే తక్కువ ధనవంతులను చూసి నేను వాళ్ళకంటే బాగున్నానని సంతోషపడాడు, తనకంటే ఎక్కువ ధనవంతులను చూసి నేనెందుకు వాళ్ళలాగా లేను అని బాధపడతాడు. అందువల్ల మొబైల్ ఫోన్ యూజ్ చేసేటప్పుడు ఇలాంటి వీడియోస్ చూడటం వల్ల ఏదైనా ఉపయోగం ఉందా అని ఆలోచించాలి. మొబైల్ ఫోన్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఈరోజు ఏం నేర్చుకుందాం అనే ఆలోచన రావాలి. డైవర్ట్ చేయడానికి ఎన్నో వీడియోలు, గాసిప్స్, రూమర్స్ వచ్చినా కూడా అక్కడే సెర్చ్ బటన్ ఉంటుంది. ఒక్కసారి దాన్ని క్లిక్ చేస్తే మీరు ఏది నేర్చుకోవాలన్నా, ఏది తెలుసుకోవాలన్నా వెంటనే మీకు హెల్ప్ చేస్తుంది. ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.